ప్రభువును రక్షకుడనై ఉన్న యేసుక్రీస్తు వారి శుభనామములందరికీ వందనాలు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మీ కొరకును లవోదయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడును చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకున్నట్లు ఈ సంగతులన్నీ చెప్పుచున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహనీయుడ, నీ వందనాలు చెల్లిస్తున్నాను. ఎదుగో నాయన, నీ ఉన్నతమైన కృప మా యెడల విస్తరింపచేసి మమ్మల్ని ప్రత్యేకంగా దర్శించి నీ కొరకు ప్రతిష్ఠించుచున్న గొప్ప దేవుడా స్తోత్రాలు. చదవబడిన లేఖనములో నుండి ఉత్తమమైన కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రేమైన వారులారా, దేవుని యొక్క వాక్యంలో పౌలన్న కొలసీలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అది ఏమిటంటే అని అడిగితే, మీరు మీ హృదయాలలో క్రీస్తుని ఎరిగిన వారుగా ఉంటే ధైర్యంగా ఉంటారు, క్రీస్తుని ఎరిగిన వారుగా ఉంటే ఆదరించబడతారని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు అని అడిగితే, ఒక భార్య భర్తను అర్థం చేసుకోగలిగితే ఆనందాన్ని అనుభవించగలదు. భార్యకు భర్త అర్థమైతే అరణ్యం కూడా అంతఃపురమే. భార్యకు భర్త అర్థమైతే సమస్యలు కూడా సంతోషమే. భార్యకు భర్త అర్థమైతే శ్రమలు కూడా సౌఖ్యమే. భార్యకు భర్త అర్థమైతే వ్యాధులు కూడా ఆనందమే. ఎప్పుడు అని అడిగితే అర్థమైతే. ఆ అర్థం కాకపోతే పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఈ రోజున క్రైస్తవ్యంలో దేవుడు అర్థమయ్యాడా? దేవుడు అర్థమయ్యాడా? ఈ రోజున ఈ కూర్చున్న ప్రజలరా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. యేసుక్రీస్తు ఎలా ఉంటాడు, ఎవరు అని అడిగితే ఎంతమంది ఓ ఖచ్చితమైన సమాధానాన్ని చెప్పగలం? మిమ్మల్ని అడుగుచున్న వానికి, హేతు అడుగు ప్రతివానికి ఎలాంటి సంజాయిషి ఇస్తారు అని అడిగితే మన మాటలన్నీ ఎలా ఉన్నాయి? యేసుప్రభుని నమ్ముకోండి, రోగాలు పోతాయి. యేసుప్రభుని నమ్ముకోండి, అప్పులు పోతాయి. అంటే డబ్బు జబ్బును గురించే బోధ, డబ్బు జబ్బును గురించే. అసలు ప్రభువు పరిశుద్ధత అనే బోధే లేదు. పరిశుద్ధత, పరలోకం అనే బోధే లేదు. అది విశ్వాసుల సభల దగ్గర నుంచి అది టీవీ సభల దాకా, లేక సువార్త సభల దగ్గర నుంచి అది మీడియా దాకా, ఎక్కడికి వెళ్ళినా ఉన్నదేంటంటే డబ్బు జబ్బు, సాక్ష్యాల దగ్గర నుంచి. కానీ పౌలన్న అంటాడు, యేసుక్రీస్తు వారిని స్పష్టంగా తెలుసుకోండి. అయితే రాత్రి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కొంతమంది సేవకుల అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదట పౌలన్నని అడుగుదాం. అయ్యా అన్న, నీకు అర్థమైన ఆ స్పష్టత ఏంటి చెప్పు. స్పష్టత ఉన్నోడికి స్వస్థత వస్తుంది. స్పష్టత ఉన్నోడు స్వస్థతల కోసం పరుగులు ఎత్తక్కలదు. వాడికి స్పష్టత ఉంది, స్వస్థత తథ్యం అంతే. స్పష్టత లేనోడికి నూనె బాటిల్ ఎన్నుకొన్నా అరమాలో నిండుతాయేమో కానీ ఆరోగ్యం బాగుపడదు. అమ్మినోడు ధనవంతుడు అవుతాడు, కొన్నోడికి అరమాలు నిండుద్ది, ఆరోగ్యం మాత్రం బాగుపడదు. కాబట్టి మన కార్పొరేట్ బాబాలంతా కోట్లకు పడగలెత్తుతున్నారు. దేవుని గురించి చెప్పడం లేదు, కానీ వస్తువుల గురించి ప్రజలకు మభ్యపెడుతున్నారు. నమ్మకాల చుట్టూ అమ్మకాలు చేస్తున్నారు. మన హృదయంలో ఉన్న ఆ నమ్మకాల చుట్టూ అమ్మకాలు చేస్తున్నారు. అవునా? మనం కచ్చీపులు కొనే స్థాయికి దిగజారాం, నూనె డబ్బాలు కొనుక్కునే స్థాయికి దిగజారాం, అరటి పళ్ళు కొనుక్కునే స్థాయికి దిగజారాం, ఇంకా అంజూరపు కాయలు కొనుక్కునే స్థాయికి దిగజారాం.
ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఇప్పటికీ చూడండి, బాల్య దినముల నుంచి వృద్ధాప్యం దాకా పరుగులెడుతున్న ఆయనేమన్నా అర్థమయ్యాడా? ఈ మాట వేదనతో చెప్తున్నాను ప్రియులారా, వేదనతో చెప్తున్నాను. చూడండి, పౌలుని అడిగితే ఇలా అంటాడు, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన అన్నిటికంటే ముందున్నాడు, ఆయనే అన్నిటికీ ఆధారం. నా స్థితిగతులకు ఆధారం ఆయనే, నా స్థితిగతులకు ఆధారం ఆయనే. ఇంకొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన మాట్లాడుతున్న మాటలో క్రీస్తు యేసు సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకు భూమి ఆకాశములకు, భూమి పైన ఆకాశము పైన అధికారము కలిగిన వాడు. ఆయన కాలానికి అతీతుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధికారము కలిగిన వాడని పౌలను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన అధికారం ఎంత ఉత్తమమైనదో నువ్వు ఎరుగుదువా? ఆయన అధికారం ఎంత అద్భుతమైనదో, ఎంత అద్భుతమైనదో. ఆయన ఒక రోజున శిష్యులతో గలిలయ సంద్రాన్ని దాటుచున్నప్పుడు మధ్యలోనికి వెళ్ళగానే తుఫాను ఉత్పన్నమై గాలి ఇసురు కొడుతూ, ఇసురుతున్న గాలికి ఎగిసిపడుతున్న అలలు, ధోని మునిగిపోతుందేమో అని శిష్యులు అడావిడి. అరే, పుట్టినప్పటి నుంచి సముద్రాన్ని ఆధారం చేసుకుని జీవనం చేస్తున్న పేతురన్న భయపడుతున్నాడు. పుట్టిన నాటి నుంచి సముద్రంలోనే జీవనాన్ని చేస్తూ చేపలు పట్టి బ్రతుకుచున్న యోహాను గారు భయపడుతున్నాడు. కానీ వడ్రంగి పని చేసుకునేవాడు అమరం మీద తలవాల్చుకుని ఎదురవుతున్నాడు. ఆయన లేచి గద్దించగానే సంద్రము నిమ్మళమాయను, పొంగు అణచబడిను, గాలి ప్రశాంతమైన. ఎప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఈయనకి సముద్రమును గాలియు లోబడుచున్నవే, ఈయన ఎట్టివాడు. అరే, కొన్ని రోజులుగా ఆయన పెట్టిన అన్నం తింటున్నారు, ఆయన చెప్పిన మాటలు వింటున్నారు, ఆయనతోనే నడుస్తున్నారు. కానీ అర్థం కాల. ఈ మాటలు నీకు అర్థమవుతున్నాయా? నీ దేవుని గురించిన నీకు స్పష్టత ఉందా? మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లేరను, ఎంత ఘోషించనను, దాటలేకుండునట్లు నిత్య నిర్ణయము చేత ఇసకను హద్దు. సంద్రము ఆయన మాటకు లోబడి హద్దులోనే ఘోషిస్తూ ఉంది. చూడండి, యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, సూర్యుడా నువ్వు నిలబడు, చంద్రుడా నువ్వు నిలబడు. ఏం జరుగుతుందో ఆయనకి సైన్స్ తెలియదు, బొత్తిగా ఆయనకు భౌతిక శాస్త్రం తెలియదు. కానీ అవసరత తెలుసు, ఆదుకునేవాడు తెలుసు, అభయమిచ్చేవాడు తెలుసు. చేతులెత్తి అడిగాడు, సూర్యుడు ఒక దినమల్లా నిలిచాడు. ప్రకృతిని శాసించగలిగిన వాడు, ప్రకృతిని స్తంభింప చేయగలిగిన వాడు. ఈ రోజున నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. ఈ రోజున నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. ఆయనకున్న స్పష్టత సర్వాధికారి. కాబట్టి పౌలు పరిస్థితులకు భయపడిన వాడిగా లేడు, పౌలు ప్రజలకు భయపడిన వాడిగా లేడు. ఈ రోజున ఆయన అర్థమైతే నీ ఇంటిలో ఉన్న సమస్యలను చూచి తలగొడు తడిచేదాకా ఎందుకు ఏడుస్తావు? ఆయన అర్థమైతే ఒంటికి కలిగిన రోగాన్ని బట్టి జోళ్ళు అరిగేదాకా ఊళ్ళని ఎందుకు తిరుగుతావు? ఆయన అర్థమైతే పరిస్థితులను సరిచేయమని మనుషుల దగ్గర దోచులు కట్టుకుని ఎందుకు నిలబడతావు? ఆయన అర్థం కాలేదు.
ప్రకృతిని స్తంభింపచేస్తున్నవాడు, ప్రకృతిని శాసిస్తున్నవాడు నీ కుటుంబంలో ఉన్న చిన్న సమస్యను తీయలేడా? ఈ సమస్య ఎంత అండి? టీ కప్పులో తుఫాను. అది ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఎలాంటి సమస్య అయినా కానీ తీసి పారవేయగలడు. ఈ రాత్రి మాటలు వింటున్న ప్రేమైన వారులారా, ఆయన అర్థమైతే. కాబట్టి పౌలన్న ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆదమరిసి నిద్రపోతున్నాడు. అది కలిమి కలిగిన సమస్య కావచ్చు, కరువు కలిగిన సమస్య కావచ్చు, అది ఆరోగ్యకరమైన సమస్య కావచ్చు, అపాయకరమైన సమస్య కావచ్చు, ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా, అది పులుల మధ్య అయినా, ప్రజల మధ్య అయినా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రభునందు ప్రేమైన వారులారా, ఆయన సర్వాధికారి అయిన దేవుడు నీకు అర్థమైతే నీ సమస్యలన్నింటినీ స్తంభింప చేయగలిగిన వాడు, శాసించగలిగిన వాడు ఆయనుండగా భయం ఎందుకు? ఒకవేళ కనుక యోహాను గారిని అడిగితే ఆయన ఇలా అంటున్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 10 ఇలా ఉంది, దేవుని ప్రేమించితిమని కాదు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నేను ఎంత ప్రేమించాడో తెలుసా నీకు? అరే, ఒక అమ్మాయి ప్రేమించిందని పలకటం మానేసిందని ప్రాణాలు తీసుకుంటున్నావు. బుద్ధి లేనుడా. అసలు దేవుడు ఎంత ప్రేమించాడో తెలుసా నీకో? ఎంత ప్రేమించాడో తెలుసా? ఇప్పుడు గాలి పీల్చి బ్రతుకుతున్న వాళ్ళు ఆయన ఒక మాట చూడు. యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎడమాయను. ఎంత అద్భుతమైన మాటలు ఇవి. ఈరోజు ప్రపంచంలో 800 కోట్ల మంది గాలి పీల్చి చెల్లించుచున్నోళ్ళు ఉన్నారు. ఎప్పటి వరకు ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారో తెలియదు. ఇక్కడి నుంచి ఎంతమంది పుడతారో తెలియదు. ఇంతమందిలో నీలాంటి హస్తరేకులు కలిగిన వాడు లేడు, నీలాంటి కనుపాపలు కలిగిన వాడు లేడు. అంటే దీన్ని ఎంత గుర్తుంచుకున్నాడో అంత గుర్తుంచుకున్నాడంటే ఎంత ప్రేమించుంటాడు, ఎంత ప్రేమించుంటాడు. నీ అందం నచ్చి, నీ ఆదాయం నచ్చి ఐ లవ్ యూ అంటే పడి చేస్తున్నావు. కానీ రూపం ఇచ్చాడు నీకు ఆయన ప్రేమించి. ఆయన నిన్ను ప్రేమించి ఇంత అద్భుతమైనటువంటి స్థితిగతుల మధ్య పెడితే ఆయన ప్రేమ నీకు అర్థమైందా? ఆయన ప్రేమ నీకు అర్థమైందా? ఈరోజు నీ మాటలు వింటున్న ప్రభునందు ప్రేమైన వారులారా, ఇర్మీయా గ్రంథం 31:8 నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏమంటున్నాడు ఆయన? శాశ్వతమైన ప్రేమ, అది ఎండ్లెస్ లవ్, శాశ్వతమైన ప్రేమ. మనుషుల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? భార్యాభర్తల మధ్య ప్రేమ వికసించిన పుష్పము అని చెప్పాడు ఒక ఆయన. బంధుమిత్రుల మధ్య ప్రేమ వెలుగుచున్న దీపము అన్నాడు ఒక ఆయన. ఈరోజు నీ మాటలు జ్ఞాపకం చేసుకోండి. కన్న బిడ్డల మధ్య ప్రేమ అస్తమిస్తున్న నీడ లాంటిదని చెప్పాడు. కానీ ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ఎంత ప్రేమించకపోతే అంత గుర్తుపెట్టుకున్నాడు. ఆయన ఎంత ప్రేమించకపోతే ప్రాణం ఇచ్చాడు. ఎంత ప్రేమించకపోతే చేతులు చాచి రమ్మని పిలుస్తున్నాడు. ఇప్పుడు యోహాను అంటాడు, ఆ ప్రేమకు నేను తల వంచకుండా ఉండలేను, ఆ ప్రేమకు నేను సాగిలపడకుండా ఉండలేను. ప్రేమ అంటే గొంతులేయడం కాదు, ప్రేమ అంటే కేకులు అలజడి కాదు, ప్రేమ అంటే గిఫ్టులు కాదు. ఆయనకు లోబడటం, ఆయన ఎదుట సాగిలపడటం. ఈ రోజున ఆ ప్రేమకు లోబడుతున్నావా?
మరో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని తలంచుతున్నాను. అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. ఆ మాట ఎంత అద్భుతమైన మాట అని అడిగితే చూడండి, ఆ దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఆయనను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచెము, ఆమె బ్రతుకును. యాయిరుకి ఏమర్థమైంది? అక్కడున్న శాస్త్రుల కంటే, అక్కడున్న పరిసయ్యుల కంటే, అక్కడున్న శాస్త్రం ఎరిగిన వ్యక్తుల కంటే, ఎదుగో యూదులు అనబడిన వారి కంటే, క్రీస్తు యొక్క స్వజనులు అనబడిన వారి కంటే యాయిరుకి ఏదో అర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? నా కూతురు మృతమైంది, ఇప్పుడు ఆమెకి జీవం కావాలి. ఇప్పుడు ఆయన అంటాడు, నీవు జీవము కలిగిన దేవుడివి. ఎలాంటి వాడంట? జీవం కలిగిన దేవుడు. జీవం జీవాన్ని గంటుంది, ప్రేమ ప్రేమను గంటుంది, పగ పగను గంటుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, మరణించిన నా బిడ్డ జీవించాలి అంటే నాకు జీవం కావాలి. ఆ జీవానికి అధిపతివి నీవు, ఆ జీవానికి ఆది అంతము నీవు, ఆ జీవానికి మూలము నీవు. జీవము కలిగిన దేవుడు. కానీ మనం డబ్బాలు కొనుక్కుంటాం, మనం గచ్చీపులు కొనుక్కుంటాం. దేవుడు అర్థమైతేగా, దేవుడు అర్థమైతేగా. అర్థం కాని దేవుడు ముందు వ్యర్థంగా ఏడుస్తూ ఉంటారు. అర్థం చేసుకోలేక ప్రభునందు ప్రేమైన వారులారా, యాయిరు ఏడవడం లేదు. అయ్యా, నీవు జీవం కలిగిన వాడివి. యోహాను గారు రాస్తూ, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆయనలో జీవముండెను. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం, ఆయన జీవము కలిగిన దేవుడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, ఆయన నిత్య జీవం. ఇప్పుడు చూడండి ఎంత స్పష్టం ఉందో. ఇంటికి వెళ్ళాడు, మృతమైన ఆ బిడ్డ లేచి పరిగెత్తింది. ఈరోజు అర్థం చేసుకో, మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఉందా ఈ స్పష్టత? అదే సంఘటన మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాసినప్పుడు మార్కు గారు ఇంకొంచెం అద్భుతంగా రాశాడు. ఆయనతో అడుగులు వేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఇదిగో యాయిరు, నీ కూతురు చచ్చిపోయింది, బాధ పెట్టుకో. ఈయనన్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఏడలలేదు, గొల్లి చేయలేదు, కేకలేయలేదు. ఎందుకంటే ఆయన జీవం కలిగిన వాడు. నా కూతురు జీవాన్ని పొందబోతుంది. ఈ రాత్రి ఈ మాటలు నీకు అర్థమవుతుంటే నీ జీవితం అద్భుతంగా ఆశీర్వదించబడుతుంది. మరొక మాటని జ్ఞాపకం చేస్తాను. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 28వ వచనంలో, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా? ఆమెకు అర్థమైంది. ఊరందరికీ ఈమె పాపి అని అర్థమైంది. కానీ ఈమెకి యేసుని గురించి అర్థమైంది. ఆయన మెస్సయ్య, ఆయన రక్షించు దేవుడు. కాబట్టి ఆయన పాదాలకు సాగిలపడింది, పాపాన్ని ఒప్పుకుంది, పశ్చాత్తాపడింది, పవిత్రత నొందింది. ఈరోజు అలాంటి పవిత్రత నీ బ్రతుకులో వచ్చిందా? అలాంటి నిరీక్షణ నీకు కలిగిందా? చివరి మాటలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 41వ వచనంలో, సిలువ మీద వేలాడుచున్న దొంగ మాట్లాడుతున్నాడు. మనకైతే ఇది న్యాయమే,
మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు, నీవు రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమర్థమైంది? అప్పటిదాకా ఆ బ్రతికితే చాలు, చచ్చిన తర్వాత ఏమీ లేదనుకున్నాడు. కాబట్టి అవతల వాడిని చంపైనా చావడా, అవతల వాడిని చంపైనా బ్రతకాలనుకున్నాడు. తన ఆశలు తీర్చుకోవడానికి తగలబెట్టిన కొంపలెన్నో, తానన్న ఆనందించడానికి కోల్చబడిన కొంపలెన్నో, ఇప్పుడు శిలువ మీద వేళ్లాడుతూ చావు ఖాయమని తెలిసి, దిగలేనని తెలిసి ఆయనను చూడగానే అర్థమైంది, ఈ జీవితానికి మరణం ముగింపు కాదు. ఆ మరణములో నుంచి మహాలోకంలోనికి చేర్చగలిగిన మహోన్నతుడని చేతులు జోడిస్తున్నాడు. ఈ మాటలు వింటున్నా తమ్ముడు, అక్క, అన్న, మరణం మనిషికి ముగింపు కాదక్క, కానే కాదు. ఈ దేహం విడిచిన తర్వాత మహాలోకాన్ని చూడబోతున్నాం. అక్కడ మరణం లేదు, అక్కడ వేదన లేదు, అక్కడ కన్నీళ్లు లేవు, అక్కడ శాపగ్రస్తమైనది లేదు, అక్కడ చీకటి లేదు, అంతా ఆనందమే. అది నిత్య జీవం. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ యేసును స్పష్టంగా ఎరగాలి. కాబట్టి పౌలు అంటాడు, ఆయనను స్పష్టంగా మీరు ఎరిగిన ఎడల ఆదరించబడతారని చెప్పాడు. మరి ఈ రోజున ఈ మాటలు విన్నారుగా. పౌలన్నకో స్పష్టత ఉంది, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. యోహానన్నకో స్పష్టత ఉంది, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. యాయూరుకో స్పష్టత ఉంది, ఆయన జీవం కలిగిన దేవుడు. సమరయ స్త్రీకి స్పష్టత ఉంది, ఆయన రక్షించే దేవుడు. సిలువలో దొంగకు స్పష్టత ఉంది, నా మరణం తర్వాత మహాలోకానికి తీసుకెళ్తాడు. మరి మాటలు వింటున్న నీకు ఇలాంటి స్పష్టత ఉందా? లేకపోతే ఈరోజు ఒక ఆలోచన చేయి, కొంచెం సమయాన్ని వెచ్చించు, ఆయన అర్థం చేసుకో, ఆనందాన్ని సొంతం చేసుకో. ఇంకెంతకాలం ఈ పాడు జీవితం? ఇంకెన్ని రోజులు? ఆయన చేతులు చాచి రారమ్మని పిలుస్తుంటే నీ బ్రతుకుని బాగు చేయడానికి, నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి, నీ కొరకు నిత్య జీవం ఇవ్వడానికి నిలిచి పిలుస్తుంటే పట్టదా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహిమగల దేవుడా, స్తోత్రాలు నాయనా. స్పష్టత కలిగి ఉంటే అద్భుతాన్ని మేము చూస్తామని చెప్పావు. అలాంటి స్పష్టతతో జీవించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున చున్నాము తండ్రి. ఆమేన్.